యువరాజ పట్టాభిషేక సంకల్పము. జబతే రాము బ్యాహీగర ఆయే నితనవ మంగళ మోద బదాయే భువన చారిదశ భూధరబారి సుకృత మేఘు బరషహి సుఖబారి రిద్ధి సిద్ధి సంపతి నదీ సుహాయి ఉమగి అవధి అంబుది కహు ఆయి మణిగణపుర నర నారీసు జాతి శుచి అమోల సుందర సభబాతి కహిన జాయే కచు నగర విభూతి జను ఏతనీయ బిరంచి కరతూతి సభవిధి సభపుర లోక సుకారి రామచందముఖ చందునిహారి ముదిత మాతు సభ సఖీ సహేలి ఫలిత బిలోకి మనోరథ బేలి రామరూపు గుణ శీలు సుబావు ప్రముదిత హోయి దేకి సునీ రావు. శ్రీరామచంద్రుడు వివాహితుడై ఇంటికి చేరినప్పటి నుండి అయోధ్యలో మంగళకరములైన ఆనందోత్సవములు నిత్య నూతనముగా జరుగుతూనే ఉండెను. 14 భువనములనడి పర్వతములపై పుణ్యములనడి మేఘములు సుఖ సంపదలనడి జలములను వర్షించుచుండెను. నదీ నదములు వేగముగా సాగరమును చేరినట్లు బుద్ధి సిద్ధులు సంపదలు అయోధ్యను చేరెను. కూలీనులైన పురజనులు పవిత్రములైన అనర్ఘ రత్నముల వలె ప్రకాశించిరి. ఆ నగర వైభవము వర్ణనాతీతము. బ్రహ్మదేవుని సృష్టి వైశిష్ట్యమునకు అది పరాకాష్ట. అయోధ్యవాసులు శ్రీరామచంద్రుని ముఖ సౌందర్య శోభలకు ముగ్ధులయ్యిరి. రాణులు వారి సఖులు తమ మనోరథ లతలు పుష్ప ఫలములతో వృద్ధి చెందుచుండుట గాంచి ఆనందించిరి. దశరథ మహారాజు శ్రీరామచంద్రుని రూప గుణ సౌశల్య స్వభావములను తాను జూచియు ఇతరుల నుండి వినియు సంతుష్ట తరంగుడాయను. సభకేవుర అభిలాషువస కహహి మనాయి మహేశు అప అచత జువరాజపద రామహి దేవు నరేశు. మహారాజు తన జీవిత కాలంలోనే శ్రీరాముని యువరాజుగా చేయవలెను అనడి ఒక అభిలాష అందరి హృదయములలో ఉండెను. తమ ఈ ఏకైక మనోరథమును తీర్చమని వారు పరమశివుని ప్రార్థించుచుండిరి. ఏక సమయ సభ సహిత సమాజ రాజసభ రఘురాజు బిరాజ సకల సుకృత మూరతి నరనాహు రామ సుజసు సుని అతిహి ఉచాహు కృపసభ రహి కృపాభిలాషే లోకపకరహి ప్రీతి రకురాఖే త్రిభువన తీని కాలజగమాహి భూరిభాగ దశరథ సమనాహి మంగళమూల రామసుతజాసు జోకచు కహయా దూరసబుతాసు రాయసుభ ముకుర కరళీన్హ బదను బిలోకి ముకుట సమకీన్హ శ్రవణ సమీప భయేసితకేశ మనహు జరటపను అసవపదేశ రూపజబ రాజు రామకహు దేహు జీవన జనమ లాహు కినలేహు. ఒకనాడు దశరథ మహారాజు తన సభాసదులతో సభయందు విరాజిల్లుచుండెను. సుకృత సద్గుణ రాశియగు మహారాజు శ్రీరామచంద్రుని సత్కీర్తిని విని మిక్కిలి సంబరపడుచుండెను. రాజులందరూ ఆయన అనుగ్రహమును కోరుకొనుచుండిరి. ఇంద్రాది దిక్పాలురు ఎల్లరను ఆయన మనోభావములను గ్రహించి తదనుగుణముగా ఆయన స్నేహమును అభిలషించుచుండిరి. ముల్లోకములలోను త్రికాలముల యందును దశరథుని వంటి భాగ్యశాలి ఎవరునూ లేరు. ఆనందప్రదుడైన దశరథ రాముని గురించి ఎంత చెప్పినను తక్కువే. ఒకనాడు రాజు అద్దములో తన ముఖమును చూచుకొని కిరీటము సరి చేసుకొనుచుండెను. చెవుల దగ్గరనున్న తల వెంట్రుకలు తెల్లబడి ఆయన ముసలితనమును గుర్తు చేయుచుండెను. రాజా, రాముని యువరాజుగా చేసి నీ జన్మను సార్థకమనర్చుకొనుము అని అవి సందేశం ఇచ్చుచున్నట్లుండెను. యహ బిచారువర అనిరుప సుధను సు అవసరూపాయి ప్రేమ పులకి తన ముదితమన గొరహి సునాయవు జాయి. ఆ ఆలోచనను తన మనస్సును నిలుపుకొని ఒక శుభదినమున శుభ సమయమునందు ప్రేమతో పులకిత గాత్రుడై తన కోరికను గురువైన వశిష్ఠునకు నివేదించెను. కహవు భువాలు సునియామునియాయక భయే రామ సభవిధి సబలాయక సేవక సచివ సకల పురభాసి జే హమారే అరి మిత్ర ఉదాసి సభహి రాము ప్రియా జైహి విధి మోహి ప్రభు ఆశీస జను తనుదరి సోహి విప్ర సహిత పరివార గొసాయి కరహి చోహు సభ రౌరిహి నాయి జయ గురు చరణ రేసు శిరధరహి తేజను సకల బిభవ బస కరహి మోహే సమయహు అనుభయేవు నూజే సబు పాయవు రజ పావని పూజే అభ అభిలాషు ఏకో మనమోరే పూజిహి నాద అనుగ్రహ తోరే ముని ప్రసన్నాలకి సహజ సనేహు కహేవు నరేశ రజాయసు దేహు
దశరథుడు ఇట్లు పలికెను, మునీశ్వర, రాముడు ఇప్పుడు అన్ని విధముల యోగ్యుడు. అతడు నాకు మిక్కిలి ప్రియతముడు. అట్లే మంత్రులు, పురజనులు, సేవకులు, మిత్రులు, శత్రువులు, ఉదాసీనులు మొదలగు వారందరికీ ప్రియతముడు. మీ ఆశీర్వాదమే రాముని రూపుదాల్చి శోభిల్లుచున్నది. ప్రభు, బ్రాహ్మణులందరూ మీ వలనే అతనిపై ప్రేమ చూపుచున్నారు. గురు పాద ధూళిని శరమును ధరించి వారికి సమస్త ఐశ్వర్యములను ప్రాప్తించును. ఈ సత్యము నాకు అనుభవ సిద్ధము. మీ చరణ పవిత్ర ధూళిని తలదాల్చి నేను అన్నింటినీ పొందగలిగి తిని నా మనసులో ఒక కోరిక గలదు. ప్రభు, అదియును మీ అనుగ్రహం వలనే పూర్తి అగును. రాజుగారి పుత్ర వాత్సల్యమునకును గురు భక్తికిని రామునిపై గల ప్రేమానురాగములకును ప్రసన్నుడై ముని ఇట్లు పలికెను, రాజా, నీ అభిలాషను తెలుపుము. రాజన రావుర నామోజసు సభ అభిమత దాతార ఫల అనుగామి మహేపమని మన అభిలాషో తుమారా. ఓ రాజశిరోమణి, మీ పేరు ప్రతిష్టలే సకల మనోరథ సాధకములు. మీ అభిలాషలు మనస్సు నుండి బయటకు ప్రకటింపబడక ముందే వాటిని ఫలములు అనుగమించుచున్నవి. సబబిది గురు ప్రసన్న జియజాని బోలేవు రావు రహసి మృదుబాని నాద రాము కరియాహి జుబరాజు కయ్యా కృపా కరి కరియా సమాజు మోహి అచత యహు హోయి ఉచాహు లహహి లోక సభ లోచన లాహు ప్రభు ప్రసాద శివ సభయీ నిబాహి యహ లాలసా ఏకమన మాహి పుణ్య సోచ తను రహు కీ జావు జయహీన హోయి పాచే పచితావు సునిముని దశరథ బచన సుహాయే మంగళ మోద మూలమన భాయే సును రూపా జాసు బిముఖ పచితాహి జాసు భజన బిను జరణీన జాహి భయేవు తుమ్హారా తనయ సోయి స్వామి రాము పునీత ప్రేమ అనుగామి. రాజు తనపై గురువునకు గల ప్రసన్న భావమును గ్రహించి మృదు మధురముగా ఇట్లనెను, ప్రభు, శ్రీ రామచంద్రుని యువరాజుగా చేయవలేను. అవసరమైన ఏర్పాట్లు చేయుటకు అనుజ్ఞయుండు. నా జీవిత కాలముననే ఈ ఆనందోత్సవము జరగవలెను. శివుని అనుగ్రహము చే నా కోరికలన్నీ నెరవేరినవి. ఈ ఒక్క కోరిక నా మనసులో మిగిలిపోయినది. ఇది తీరినచో నా శరీరము ఉన్నను పోయినను నాకు చింత లేదు. దీనిని పూర్తి చేయనచో నేను పశ్చాత్తాపడవలసి వచ్చును. మంగళకరములైన ఆనందదాయకములైన దశరథుని వచనములను విని వశిష్ఠుడు మిక్కిలి సంతసించి ఇట్లనెను, రాజా, వినుము. శ్రీరామునకు విముఖులైన వారు పశ్చాత్తాపడెదరు. అతని సేవింపని వారి మనస్తాపము చల్లారదు. అట్టి సకల లోక మహేశ్వరుడైన శ్రీరాముడు మీ పవిత్ర ప్రేమానురాగములకు అనుగామి అయి మీ కుమారునిగా జన్మించినాడు. బేగి విలంబున కరియా నృప సాజియా సభవు సమాజు సుదిన సుమంగలు తబహి జబ రాము హోహి జుబరాజు. రాజా, ఆలసింపవద్దు, వెంటనే ఏర్పాట్లు జరిపింపుడు. శ్రీరాముడు యువరాజు అయిన దినమే మంగళకరము, అదే సుదినము. ముదిత మహీపతి మందిర ఆయే సేవక సచివ సుమంత్ర బొలాయే కహి జయ జీవ శిశ తీన్హానాయే భూప సుమంగళ వచన సునాయే జో పాచహి మత లాగైనీకా కరహు హరషి హియ రామహి టీకా మంత్రి ముదిత సునత ప్రియబాని అభిమత బిరవ పరేవు జనుపాని బినతి సచివ కరహి కరజోరి జియాహు జగతపతి బరిస కరోరి జగమంగళ బల కాజు విచార బేగియా నాద న లాయ్యా బారా రూపహి మోదు సుని సచివ సుభాష బడత బౌడజను లహి సుసాబ. రాజు ప్రసన్న చిత్తుడై తన ప్రసాదమునకు వచ్చి సేవకుల ద్వారా సుమంత్రుడు మొదలగు మంత్రులను పిలిపించెను. వారందరూ మహారాజునకు జయముగాక అని పలుకుచూ వచ్చి నమస్కరించిరి. రాజు ఆ మంత్రులకు ఆ శుభవార్తను తెలుపుచు ఇట్లు పలికెను, ముఖ్యములైన మీకు సమ్మతమైనచో ఆనందముగా శ్రీరాముని యువరాజుగా చేయుడు. ఈ ప్రియవచనములు వినగానే మనోరథములనడి మొక్కలకు వర్షపు జల్లులు పడినట్లు వారు సంతోషపడిరి. వారు చేతులు జోడించి, ఓ జగత్ప్రభు, మీరు కలకాలము జీవింతురుగాక అని వినమ్రముగా పలికిరి. మీరు లోక కళ్యాణదాయకమైన ఉత్తమ కార్యమును తలపెట్టితిరి. ప్రభు, ఆలసింపక త్వరపడు అని అనిరి. మంత్రుల మధుర వచనములను విని పెరుగుచున్న తీగకు చెట్టు కొమ్మ పట్టు దొరికినట్లు రాజు మిక్కిలి సంతసించెను. కహేవు భూప ముని రాజకర జోయి జోయి ఆసహు హోయి రామరాజ అభిషేక హిత వేగి కరహు సోయి సోయి. దశరథుడు మంత్రులను ఆదేశించెను. శ్రీరాముని యువరాజ పట్టాభిషేకమునకై ముని శ్రేష్ఠుడైన వశిష్ఠుడు ఇచ్చడి ఆజ్ఞలను అన్నింటినీ మీరు వెంటనే ఆచరింపుడు.
ಹರ್ಷಿ ಮುನೀಸ ಕಹೇವು ಮೃದುಬಾನಿ ಅನಹು ಸಕಲ ಸುತೀರದ ಪಾನಿ ಔಷಧ ಮೂಲ ಪೋಲ ಫಲಪಾನ ಕಹೇ ನಾಮಗನಿ ಮಂಗಲನಾನ ಚಾಮರ ಚರಮ ಬಸನ ಬಹುಬಾತಿ ರೋಮ ಪಾಟ ಪಟ ಅಗಣಿತ ಜಾತಿ ಮುನಿಗನ ಮಂಗಲ ವಸ್ತು ಅನೇಕ ಜೋ ಜಗ ಜೋಗು ಓಪ ಅಭಿಷೇಕ ಭೇದ ಬಿದಿತ ಕಹಿ ಸಕಲ ಬಿಧಾನ ಕಹೇವು ರಚಹು ಪುರ ವಿವಿಧ ಬಿಧಾನ ಸಫಲ ರಸಾಲ ಪೋಗ ಫಲಕೇರ ರೋಪಹು ಬೀದಿನ್ಹ ಪುರ ಚಹು ಫೇರ ರಚಹು ಮಂಜುಮನಿ ಚೌಕೆ ಚಾರು ಕಹಹು ಬನಾವನ ಬೇಗಿ ಬಜಾರು ಹೋಗಹು ಗಣಪತಿ గుర కులదేవ సభవిధి కరహు భూమి సురసేవ. అతి హర్షముతో వశిష్ఠుడు సమస్త తీర్థముల నుండి జలములను తీసుకుని రండు అని ఆదేశించెను. పిమ్మట ఆ ముని పేరు పేరున అందరికిని ఔషధులను, వేర్లను, పువ్వులను, పండ్లను, పర్ణములను, తాంబూలములను తీసుకుని రావలసిందిగా ఆజ్ఞాపించెను. చామరములు, అజినములు, అనేక విధములకు వస్త్రములు, ఉన్ని వస్త్రములు, పట్టుబట్టలు, మణులు, మున్నగు మంగళ ద్రవ్యములను ఇంకను రాజ్యాభిషేకమునకు అవసరమగు ఇతర వస్తువులను తెమ్మని ఆదేశించెను. వేదోక్త విధులను అన్నిటినీ తెలిపెను. నగరమును నానా విధములైన మంగళతోరణములతో వితానములతో అలంకరింపుడు. ఫల శోభితములైన మామిడి, అరటి, పోక వృక్షములతో వీధులను అలంకరింపుడు. ప్రాంగణములను, అంగళ్లను మనోహరములకు మణులతో అలంకరింపుడు. శ్రీ గణేశుని, గురువులను, కులదేవతలను పూజింపుడు. బ్రాహ్మణులను సేవింపుడు అని ఆజ్ఞలులిచ్చెను. ధ్వజ పతాక తోరణ కలస సజహు తురగరదనాగ శిరధరి మునిబర బచన సభు నిజ నిజ కాజహీలాగా ధ్వజ పతాకములను, తోరణములను, కలసములను, గుర్రములను, రథములను, ఏనుగులను అలంకరింపుడు. మునీశ్వరుని ఆజ్ఞలను శిరసావహించి అందరూ తమ తమ విధులలో నిమగ్నులయ్యిరి. జో మునీస జేహి ఆయస దీన్హ సో తేహి కాజు ప్రథమ జనుకీన్హ విప్రసాదు సుర పూజత రాజ కరత రామహిత మంగళ కాజ సునత రామ అభిషేక సుహావ బాజ గహ గహ అవధ బదావ రామసీయతన సుగణ జనాయే ఫరకహి మంగళ అంగ సుహాయే పులకి సప్రేమ పరస్పర కహే భరత అగమను సూచక ఆహే భయే బహుత దిన అతి అవసేరే సుగుణ ప్రతీతి ಬೇಟ ಪ್ರಿಯ ಕೇರಿ ಭರತ ಶಿರಸ ಪ್ರಿಯ ಕೋ ಜಗ ಮಾಹಿ ಯಹ ಹೇ ಸುಗಣ ಫಲು ದೂಸರ ನಾಹಿ ರಾಮ ಹಿ ಬಂದು ಸೋಚ ದಿನ ರಾತಿ అండన్ హి కమట హృదయు జేహి బాతి. వశిష్ఠ మహర్షి ఆజ్ఞలు వచ్చియో రాకముందే వారు తమ తమ కార్యములను అతి శీఘ్రముగా నెరవేర్చుచుండిరి. రాజు దేవతలను, సాధువులను, బ్రాహ్మణులను పూజించుచుండెను. శ్రీరాముని క్షేమమునకై కావలసిన శుభ కార్యములను అన్నింటినీ పూర్తి చేయించుచుండెను. శ్రీరామచంద్రుని యువరాజ పట్టాభిషేక వార్త వినగానే అయోధ్యలో జయ జయ ధ్వానములు మిన్నంటెను. శ్రీరాముల తనువులపై శుభ శకునములు పొడసూపెను. మంగళకరములైన వారి అంగములన్నీయును అదిరెను. వారు తమలో ఈ శుభ శకునములన్నీయును భరతుని ఆగమమును సూచించుచున్నవి. అతడు తన మేనమామ ఇంటికి వెళ్లి చాలా కాలమయ్యను. అతనిని చూచుటకు మనస్సు ఉవ్విళ్ళూరుచున్నది. ఇట్టి శకునములు ప్రియతముడైన భరతుని రాకను తెలుపుచున్నవి. ఈ జగత్తులో మనకు భరతుని కంటే ప్రియమైన వాడు ఎవరు? కావున ఈ శకునములకు అర్థమిది అని భావించిరి. తాబేలు తన గ్రుడ్లను తటమునందుంచి తాను నీటిలో ఉండి గుడ్లను గురించి చింతన చేయుచు వాటిని రక్షించుచుండును. అట్లే శ్రీరాముడు రాత్రింపవళ్ళు భరతుని గూర్చియే చింతన చేయుచుండెను. ఏహి అవసర మంగళు పరమ సుని రహసేవు రణివాసు శోభత లకే విధు బడతజను భారది బీచి బిలాసు. ఆ సమయమున ఈ సమాచారమును విని రాణివాసపు స్త్రీలు చంద్రుని వృద్ధిని చూచి సముద్ర తరంగములు పొంగినట్లు అత్యానందమును పొందిరి. ప్రథమ జాయే జిన్హా బచన సునాయే భూషణ బసన భూరి తిన్హా పాయే ప్రేమ పులకి తనమన అనురాగి మంగళ కలస సజన సభలాగి చౌకే చారు సుమిత్రాపూరి మణిమయ వివిధ బాతి అతిరూరి ఆనందమకన రామ మహతారి దియే దాన బహు విప్రపకారి పూజే గ్రామ దేవీసురనాగా కహేవు బబోరి దేన బలిబాగా జేహి విధి హోయి రామ కళ్యాణు దేహు దయాకరి సోబరదాను గావహి మంగళ కోకిల బయని బిదు బదని మృగ
సావకనైని. మొదట రాణివాసమునకు వచ్చి ఈ వార్తను అందజేసిన వారికి రాణులు వస్త్రాభరణములను ఘనంగా బహుకరించిరి. రాణులు ప్రేమాతిరేకమున పులకిత గాత్రులయ్యిరి. వారు మంగళ కలశములను అలంకరింపసాగిరి. లక్ష్మణుని తల్లి అయిన సుమిత్రాదేవి మణులతో మెలమెలలాడుచున్న అనేక రంగవల్లులతో ప్రాంగణములను అతి రమణీయంగా అలంకరింపజేసెను. శ్రీరాముని తల్లియకు కౌసల్యాదేవి ఆనంద పరవశి అయి బ్రాహ్మణులకు అనేక దానములనిచ్చెను. ఆమె గ్రామ దేవతలను, ఇతర దేవతలను, నాగులను భక్తితో పూజించి శ్రీరామునకు శుభములు కలుగుటకై వరముల నిమ్మని ప్రార్థించెను. పెక్కు మొక్కుబడులను చెల్లించెను. చంద్రముఖులు, హరిణలోచనలైన స్త్రీలు కోకిల కంఠ స్వరములతో గీతములను మధురముగా ఆలపించిరి. రామరాజ అభిషేకుసుని హియ హర్షే నరనారి లగే సుమంగళ సజన సభ విధి అనుకూల బిచారి. పురజనులందరూ శ్రీరాముని యువరాజ పట్టాభిషేక వార్తను విని విధాత మన పక్షమును ఉన్నాడని తలంచి అత్యానందముతో శుభకార్యములను చేయసాగిరి. తవ నరనాహ వశిష్ఠు బులాయే రామదామసిక దేవపటాయే గురు ఆగమను సునత రఘునాథ ద్వార ఆయే పద నాయేవు మాద సాదర అరగు దేయి గరు ఆనే సోరహబాతి పూజీ సన్మానే గహే చరణ సియ సహిత బహోరే బోలే రాము కమల కర జోరే సేవక సదన స్వామి ఆగమను మంగళమూల అమంగళ దమను తదపి ఉచిత జను బోలి సుప్రీతి పటియా కాజ నాద అసినీతి ప్రభుతా తజి ప్రభు కీన్హ సనేహు భయవు పునీత అజు యహు గేహు ఆయసు హోయి సో ఖరో గోసాయి సేవకులహి స్వామి సేవకాయి. అప్పుడు దశరథుడు వశిష్ఠుల వారిని పిలిపించి తగిన ఉపదేశమునిచ్చుటకు ఆయనను శ్రీరాముని భవనముకు పంపెను. గురువు గారి రాకను విని శ్రీరాముడు ఎదురేగి ఆయన పాదములకు నమస్కరించెను. సాదరముగా అగ్గిపాద్యములనిచ్చి లోనికి గొని వచ్చి షోడశోపచారములతో గురు పూజలు నడిచి గౌరవించెను. సీతాదేవితో కూడి పాదాభివందనమనర్చి అంజలి ఘటించి శ్రీరాముడు పలికెను. సేవకుని ఇంటికి ప్రభువు విచ్చేయుట వలన సకల శుభములను చేకూరును. వారి రాక అశుభములను పారదోలును. అయినను ప్రభు లోకాచారమును అనుసరించి సేవకుని మీ వద్దకు రమ్మని ఆదేశింపవలసి ఉండెను. ప్రభు మీ గురుతర కార్యక్రమములను పక్కనబెట్టి మీరు స్వయముగా ఇచ్చటకు వచ్చేసి మీ వాత్సల్యమును ప్రసరింపజేయుటచే ఈ గృహము పునీతమైనది. స్వామి మీ ఆజ్ఞలను నేను తలదాల్తును. స్వామి పరిచర్యలలోనే సేవకునకు మేలు చేకూరును. సుని సనేహ సానే బచన ముని రఘుబరహి ప్రశంస రామ కసన్న తుంహ కహు అస హంస వంశ అవతంస. ప్రేమ పూర్ణములైన ఈ వచనములను విని వశిష్ఠుడు శ్రీరామచంద్రుని వెక్కలు ప్రశంసించుతూ పలికెను. రామ, సూర్యవంశభూషణుడవైన నీవు తప్ప ఇట్టి వాక్యములను ఇతరులెవ్వరు పలుకుదురు. భరణి రామగుణ శీలు సుబావు బోలే ప్రేమ పొలకి మునిరావు భూప సజేవు అభిషేక సమాజు చహత దేన తుమ్హి జువరాజు రామ కరహు సభ సంజమ ఆజు జో విధి కుశల నిబాహే కాజు గురసిజ దేయి రాయ పహి గయేవు రామ హృదయ అస విషమయేవు బయేవు జనమే ఏక సంగ సభ పాయి భోజన నయన కేలి లరికాయి కరణ భేద ఉపభీత బియాహ సంగ సంగ సభ భయే ఉచాహ విమల వంశ యహు అనుచిత ఏకు బంధు బహేవు బడేహి అభిషేకు ప్రభు సప్రేమ పచితాని సుహాయి హరవు బకత మన కై కుటిలాయి. వశిష్ఠ మహర్షి శ్రీరామచంద్రుని గుణశీల స్వభావములను వర్ణించి పులకిత గాత్రుడై ఇట్లు పలికెను. రామ, యువరాజ పట్టాభిషేకమునకు ఏర్పాట్లు జరుగుతున్నవి. మహారాజు నిన్ను యువరాజుగా చేయదలిచినాడు. కావున రామ, నేడు నీవు ఉపవాసము, హోమములు మొదలగు విద్యుక్తములైన సంయమన తపోనిష్టలను పాటింపుము. దాని వలన విధాత ఈ కార్యమును సఫలమనర్చును. ఇట్లుపదేశించి గురువు వశిష్ఠుడు మహారాజు కడికెక్కెను. ఈ మాటలకు శ్రీరాముడు ఆశ్చర్యచకుతుడాయెను. నేను నా సోదరులు ఒకే సమయమున జన్మించితిమి, బాల్యమున కలిసి తింటిమి, నిద్రించితిమి, ఆడుకుంటిమి.
కర్ణవేదము, ఉపనయనము, వివాహము మున్నగు సంస్కారములనియును అందరికీ ఒకే సమయమున జరిగినవి. సోదరులందరినీ వీడి పెద్దవానికి ఒక్కనికే యువరాజ పట్టాభిషేకము చేయుట నిర్మలమైన ఈ సూర్యవంశమున అనుచిత కార్యము అనేడివి చికిత్సకు లోనయ్యను. తులసిదాసు పలుకుతున్నాడు, శ్రీరామచంద్రుని నిర్మల ప్రేమ పూర్ణములైన మనోభావములు భక్తుల మనస్సులోని కుటిలత్వమును దూరము చేయుగాక. తేహి అవసర ఆయే లఖన మగన ప్రేమ ఆనంద సనమానే ప్రియ భచన కహి రఘుకుల కైరవ చంద. అదే సమయమున ప్రేమానందమగ్నుడైన లక్ష్మణుడు అచ్చటికి వచ్చెను. రఘుకుల కుముదమును వికసింపచేయు చంద్రుడైన శ్రీరామచంద్రుడు అతనిని ప్రియ వచనములతో ఆదరించెను. బాజహే భజనే వివిధ విధాన పుర ప్రమోదు సహి జాయే బజాన భరత ఆగమను సకల మనావహి అవహు బేగి నయన ఫలు పావహి హఠబాటగర గలి అదాయి కాహే పరస్పర లోగలొగాయి ఖాళీ లగన బలి చేతికాబార ఓజహి బిధి అభిలాషు హమార కనక సింహాసన సీయ సమేత బయట హి రాము హోయి చితచేత సకల కహే కబ హోయి హి కాలి బిగ మనావహి దేవకుచాలి తీన్హి సోయిన అవధ బదావా చోరహి చందిని రాతిన బావ శారద బోలి బియన సురకరహి బారహి బార పాయలై పరహి. వివిధ వాద్యగోష్ఠులు జరుగుచుండెను. అయోధ్య నగర ప్రజల హర్షాతిరేక స్థితి వర్ణనాతీతము. అందరూ భరతుని ఆగమమును కాంక్షించుచుండిరి. భరతుడు శీఘ్రముగా వచ్చి ఈ ఉత్సవమును కను విందుగా చూచి సంతసించును అని అనుకునిచుండిరి. అంగళ్లలో, వీధుల్లో, ఇండ్లలో, సందులలో, కూడళ్లలో స్త్రీలు, పురుషులు తమలో తాము ఇట్లు మాట్లాడుకుంటుండిరి. దేవుడు మా కోరికను నెరవేర్చునట్టి ఆ సుముహూర్తము రేపు ఎప్పుడు వచ్చును? అప్పుడు స్వర్ణ సింహాసనముపై సీతాసమేతుడై శ్రీరామచంద్రుడు విరాజిల్లును. మా మనోరథములు ఈడేరును. ఇక్కడ అందరూ వేడుకలు ఎప్పుడు జరుగును అని పలుకుచుండిరి. అక్కడ స్వర్గమున కుత్సితులైన దేవతలు విఘ్నములు కలుగవచ్చునని భావించుచుండిరి. సూర్యులు వెన్నెల రాత్రులకు ఇష్టపడినట్లు దేవతలు అయోధ్యలోని ఆనందోత్సాహములను చూచి విచారపడుచుండిరి. దేవతలు సరస్వతీదేవిని ఆవాహనము నడిచి ఆమెకు మాటి మాటికి పాదాభినందము నడుచుచు వినయముతో ఇట్లు విన్నవించుకునిరి. ఓం స్వస్తి.